అంగన్వాడీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి 9 డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అంగన్వాడీలకు 2 సార్లు వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై నమోదు చేసిన కేసులో చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దీంతో రేపు ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల కానున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మూవీపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, ఈ నెల 19న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిలోని రై రై రారా పాటపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ పాటలో ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ది కేరళ స్టోరీ చిత్ర టైటిల్ను మార్చాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చేలా సినిమా ఉందని ఆరోపిస్తూ టైటిల్ నుంచి కేరళ అనే పదాన్ని తొలగించాలని పిటిషన్లు కోరారు. ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఎదురుదాడులకు దిగింది. ఈ మేరకు బహ్రెయిన్లోని ప్రముఖ కార్యాలయాలు, భవనాలపై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారత దౌత్య కార్యాలయం భారతీయ విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. వారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇరాన్లో కొత్తగా రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి మజీద్ ఇబెన్ అల్ రజా తాజా దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. కాగా ఇరాన్ రక్షణ మంత్రిగా నిన్నే బాధ్యతలు స్వీకరించిన ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐసీసీ తాజా మహిళల వన్డే ర్యాంకింగ్స్ లో భారత ఓపెనర్ స్మృతి మంధాన 790 రేటింగ్ పాయింట్లతో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్ ఉమెన్ గా నిలిచింది. బౌలింగ్ లో ఆస్ట్రేలియా స్పిన్నర్ అలానా కింగ్ 775 పాయింట్లతో తొలిసారి నెంబర్ 1 స్థానాన్ని అందుకుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.